హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీకు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఒక డిష్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. అదేంటంటే దీన్ని చూస్తూనే అర్థమవుతుంది కదా మ్యాక్సిమం అందరికీ, ఇది పన్నీర్ అనమాట. అండ్ ఈ పన్నీర్ స్పెషల్ పన్నీర్ అని ఎందుకన్నానంటే ఇది పాలతో చేయలేదండి, ఇది వెన్న తీసిన మజ్జిగ నుంచి చేసిన పన్నీర్ అనమాట. షాక్ అవుతున్నారా? సో అవునండి, వెన్న తీసిన మజ్జిగ మనం తాగుతాం కదా, సో దాంతో మనం ఇలా పన్నీర్ కూడా చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా సింపుల్, ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనము ఇలా వెన్న తీస్తాం కదండి, సో పెరుగు మీద మీగడ కానీ పాల మీద మీగడ తీసి తోడు పెట్టి కానీ, సో మీగడ అంతా మిక్సీ పట్టి నీళ్ళు వేసి మిక్సీ పడితే ఇలా వేసుకొని పెడితే వెన్న వస్తుంది కదా. ఈ వెన్న మొత్తం తీసేసిన తర్వాత మిగిలిన మజ్జిగ ఉంటుంది కదా, దీంతో ఇప్పుడు మనం పన్నీర్ చేద్దాము. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఈ మజ్జిగ అంతా వేసేసి ఒక బాయిల్ రానివ్వండి. సో చూడండి, ఒక బాయిల్ వచ్చేసింది. ఇప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేద్దాము, అప్పుడు మనకి విరుగుతుందనమాట. సో చూడండి, విరగడం స్టార్ట్ అయిపోయింది. దీన్ని జస్ట్ ఒక 5 మినిట్స్ మరగనిస్తే మన పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువసేపు మరిగించామనుకోండి మనకి పన్నీర్ అనేది హార్డ్గా అయిపోతుంది. సో ఇది మగ్గేలోపు ఇప్పుడు ఒక గిన్నెకి ఇలా క్లాత్ కట్టి పెట్టేసుకుందాము. సో అది మరిగిన తర్వాత మనం డ్రైన్ చేయడానికి పనికొస్తుంది. సో చూడండి, 5 మినిట్స్లోనే మన పన్నీర్ అనేది ఇలా క్రంబుల్స్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వడగట్టి వేసేసుకుందాం ఈ గిన్నెలోకి. సో ఇలా వేడివేడిగా ఉంది కదా, ఇలా వేసేసుకోవాలి. సో చేయడం కూడా చాలా సింపుల్ అండి, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మనం వెన్న తీసిన మజ్జిగ ఉంటే ఆ మజ్జిగ తాగడానికైనా కమ్మగా ఉంటుంది, ఇలా పన్నీర్ చేసుకోవడానికైనా బాగుంటుంది అనమాట. సో ఇలా బట్టలో తీసేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా స్క్వీజ్ చేసేయండి. ఇది వేడిగా ఉంది, సో అందుకనే ప్రెస్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో కొంచెం చల్లారిన తర్వాత ఇలా వాటర్ అంతా ఇలా టైట్గా చేసేసి ఇప్పుడు దీని మీద ఏదైనా బరువు పెడదాం. ఇలా గుండ్ర అయినా పెట్టేయచ్చు, లేదనుకుంటే ఇలా కుక్కర్ ఇలా ఫోల్డ్ చేసి కుక్కర్ అయినా పెట్టండి, లేదంటే ఇలా ఉడగట్టేది ఉంటుంది కదా దాని మీద పెట్టేసి బట్ట పెట్టేసి ఇలా గుండ్రాగా పెట్టేసి ఒక 1 అవర్ అన్నా మినిమం హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టేయండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పన్నీరు. సో 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. సో చూడండి ఎంత బాగా వచ్చిందంటే షేప్ కూడా మనకు విరిగేది ఏం లేకుండా జస్ట్ పన్నీర్ లాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ హోమ్ మేడ్ పన్నీర్ని మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవడమే. సో ఇది చాలా బాగుంటుందండి, బయట దొరికిన పన్నీర్ లాగే ఉంటుంది. అండ్ ప్లస్ పాలు విరిగి కొట్టి చేస్తాం కదా పన్నీర్, అదే టేస్ట్తోనే వస్తుందన్నమాట. ఎప్పుడన్నా మీకు వెన్న తీసిన మజ్జిగ ఉంటే గిన ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దీన్ని స్టోర్ చేసుకొని మనం కావాలంటే కర్రీ అయినా ఏదైనా రోస్ట్ చేసుకోవాలన్నా లేకపోతే దేంట్లోకైనా టాపింగ్స్లోకి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది, పిజ్జాలోకి దాంట్లోకి. సో చూడండి, కట్ చేసి చూపిస్తున్నా, సేమ్ బయట దొరికిన పన్నీర్ లాగే ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా వెన్న తీసిన మజ్జిగతో చేసిన పన్నీర్ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే.